గురుగారు, దైవారాధన సందర్భంలో స్తోత్రాలు మనం చదువుతూ ఉంటాం కదా! ఆ స్తోత్రాలు బిగ్గరగా చదవాలా? లేకపోతే మనసులో చదువుకోవాలా? ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. ఎందుకనంటే కొంతమందికి పైకి చదివితే కానీ వాడికి తృప్తి ఉండదు. హ్మ్. పైకి చదివితే కానీ తన మనస్సు తన కంట్రోల్లో రాదండి అంటాడు ఒకడు. హ్మ్. బాగా బిగ్గరగా చదువుతాడు ఒకడు. ఒకడేమో కొంచెం నెమ్మదిగా చదువుతాడు. ఒకడు ఇవన్నీ కాదండి, అసలు మౌనంగా ఉండాలండి. మౌనంగా స్తోత్రం చేసుకోవాలి. రామకృష్ణ పరమహంసని, ఎందుకంటే వాళ్ళు మనకి మహానుభావులు ఈ కలియుగంలో. ఎందుకంటే జీవితాన్ని, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించి మనకి త్రోవ చూపించినటువంటి వాళ్ళు. ఆ రామకృష్ణ పరమహంసని ఒక భక్తుడు అడిగాడు, స్వామి, లోకంలో కొంతమంది బిగ్గరగా చదువుతున్నారు స్తోత్రాలు, కొంతమంది మౌనంగా చదువుకుంటున్నారు. మీరేమనుకోకండి, మీరు దైవ సందర్శన చేశారన్న విషయం మాకు తెలుసు. లోపల చదువుకుంటే ఎవ్వడికీ వినిపించకుండా అమ్మవారి స్తోత్రమో అయ్యవారి స్తోత్రమో చదువుకుంటే దేవుడికి వినపడుతుందా? భక్తుడి ప్రశ్న. రామకృష్ణ పరమహంస నవ్వుతూ, చీమల బారిని నువ్వు చూసావు కదా అన్నాడు. చీమలు ఒక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఒక చీమ పక్కన ఒక చీమ, ఒక చీమ వెనకాల ఒక చీమ, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చీమకి నువ్వు చాలా జాగ్రత్తగా ఒక సన్నపాటి బంగారపు మువ్వ ఏదైనా కట్టడానికి గనక ప్రయత్నం చేస్తే, చప్పుడు చేసేటువంటి బంగారపు మువ్వ కడుతుంటే, అసలే చీమ చాలా సూక్ష్మం. ఆ సూక్ష్మమైనటువంటి చీమ కాలుకి ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక బంగారపు గజ్జె గనక కడితే, ఆ గజ్జె యొక్క చప్పుడుని కూడా వినగలిగేటువంటి గొప్పవాడు భగవంతుడు. ఒకసారి ఊహ చెయ్యి, చీమ చప్పుడే అసలు చెవికి వినిపించదు, కానీ చీమ కాలికి కట్టినటువంటి సూక్ష్మమైనటువంటి బంగారపు గజ్జె యొక్క చప్పుడు కూడా విని ఆస్వాదించగలిగి రక్షించగలిగేటువంటి మహామహిమోపేతుడు పరమ శివుడు, లేకపోతే అమ్మవారు. అటువంటి అమ్మవారు అటువంటి సూక్ష్మమైన శబ్దాలే వింటుందే, మరి మనం లోపల చేసుకునేటువంటి సూక్ష్మమైనటువంటి ఆ నాదాన్ని ఎందుకు వినదు? కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. చక్కగా మీరు బయటికి ఉచ్చరించడం కంటే లోపల ఉచ్చరిస్తేనే, ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కూడా చెప్తాడుగా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల ఎంత ధ్యానం చేస్తే అంతగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు, హృదయంలో ప్రత్యక్షమవుతారు. బహిర్ముఖంగా చదవండి, తప్పేమీ లేదు, మొదటి దశ అదే. కానీ అంతర్ముఖంగా మాత్రం మనసును నిలుపుకొని ఆ స్తోత్రాలు చదవండి, ఇది చాలా గొప్పది అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి ఆ విధానాన్ని అనుసరిస్తూ నెమ్మదిగా పెద్దగా చదవటం కంటే కూడా మౌనంగా చదువుతూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందేదముగాక.